ప్రపంచంలోనే కష్టతరమైన భాషలు. నెంబర్ 10 ఐస్లాండిక్ లాంగ్వేజ్. ఐస్లాండిక్ అనేది ఐస్లాండ్ యొక్క అధికారిక భాష మరియు దేశంలోని చాలామంది నివాసితులచే మాట్లాడబడుతుంది. నెంబర్ 9 రష్యన్ లాంగ్వేజ్. రష్యాలో రష్యన్ ప్రాథమిక భాష మరియు జాతీయ స్థాయిలో అధికారిక భాష మాత్రమే. నెంబర్ 8 ఫిన్నిష్ లాంగ్వేజ్. ఫిన్నీస్ అనేది ఫిన్లాండ్ మరియు ఇతర దేశాల్లో 5 మిలియన్లకు పైగా ప్రజలు మాట్లాడే యురాలిక్ భాష. స్వీడన్తో పాటు ఫిన్లాండ్ యొక్క 2 అధికారిక భాషల్లో ఫిన్నీస్ ఒకటి. నెంబర్ 7 పాలిష్ లాంగ్వేజ్. పాలిష్ అనేది పశ్చిమ స్లావిక్ భాష. దీనిని దాదాపు 50 మిలియన్ల మంది ప్రజలు మాట్లాడుతున్నారు. ఇది పోలాండ్ యొక్క అధికారిక భాష. నెంబర్ 6 కంటోనీస్ లాంగ్వేజ్. కాంటోనీస్ అనేది ఆగ్నేయ చైనా, హాంకాంగ్, మకావు మరియు విదేశీ కమ్యూనిటీలో మాట్లాడే సిసిటిక్ భాష. నెంబర్ 5 తెలుగు లాంగ్వేజ్. తెలుగు భాష ద్రావిడ భాషా కుటుంబంలో అతిపెద్ద సభ్యుడు. తెలుగు భాష ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల అధికారిక భాష. నెంబర్ 4 కొరియన్ లాంగ్వేజ్. కొరియన్ అనేది కొరియన్ ద్వీపకల్పంలో మాట్లాడే భాష మరియు ఇది ఉత్తర మరియు దక్షిణ కొరియాలో రెండింటి జాతీయ భాష. నెంబర్ 3 జపనీస్ లాంగ్వేజ్. జపనీస్ ప్రజలు మాట్లాడే జపోనిక్ భాషా కుటుంబం యొక్క ప్రధాన భాష. ఇది దాదాపు 123 మిలియన్ల మాట్లాడే వారిని కలిగి ఉంది. నెంబర్ 2 అరబిక్ లాంగ్వేజ్. అరబిక్ అనేది ప్రపంచంలో మాట్లాడే ఆఫ్రోసియాటిక్ భాష కుటుంబానికి చెందిన సెంట్రల్ సెమిటిక్ భాష. నెంబర్ 1 మాండరిన్ చైనీస్ లాంగ్వేజ్. మాండరిన్, పుంటోగ్వా లేదా స్టాండర్డ్ మాండరిన్ అని కూడా పిలుస్తారు. ఇది చైనీస్ యొక్క అత్యంత విస్తృతంగా మాట్లాడే మాండరికం మరియు చైనా అధికారిక భాష. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.